మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే ఉందండి. ఇవాళ మీ పోర్ట్ఫోలియోలు పాజిటివ్ గా ఉన్నట్టే ఫర్దర్ గా ఓవరాల్ మార్కెట్ కూడా మారుతుందనేలాగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ స్టేట్మెంట్స్ ఎవరు చేస్తున్నారు, దీనివల్ల ఫర్దర్ గా మన మార్కెట్లు మారబోతున్నాయా? ఇక ట్రంప్ చేసిన కామెంట్స్ వల్ల నిన్న పడిపోయిన మార్కెట్లో ఒక్కసారిగా యూ టర్న్ ఎందుకు వచ్చింది? పరిస్థితులు ఏమైనా సద్దుమణిగాయా అంటే లేదు, కానీ మార్కెట్లో పెరుగుదల ఎందుకు వచ్చింది? ఓ పక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నా మన మార్కెట్లో ఎందుకు పడిపోవట్లేదు? ఇక తైవాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చేస్తున్న కామెంట్స్ మార్కెట్లో మళ్ళీ బబుల్ వస్తుందా అనేలాగా మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఈ కామెంట్స్ చేస్తూ చెప్పిన ప్రధాన కారణాలేంటి? ఒకవేళ ఈ కారణాలు నిజమైతే నిజంగానే మార్కెట్లో ఏ బబుల్ బద్దలవుతుందా? ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ లో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందనేలాగా కనిపిస్తున్న ఒక స్టాక్ గురించి నేను మాట్లాడతానండి. చాలా చాలా స్ట్రాంగ్ బిజినెస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద పెద్ద బ్రోకరేజ్ సంస్థలు కూడా మాట్లాడుతున్నారు. ఆ స్టాక్ ఏంటి, దానికి ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉంది? ఈ స్టాకే కాదండి, రీసెంట్ గా మార్కెట్ లోకి వస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ వింటే ఆశ్చర్యం అయితే కలుగుతుంది. ఏంటా స్టేట్మెంట్స్? ఇవన్నీ చెప్పుకుంటూ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడదామండి. ఇవేవి కూడా మీరు అస్సలు మిస్ అవ్వకూడనివి. ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఈ విషయాలన్నీ మీరు చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫస్ట్, ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఇలాగంతా పాజిటివిటీ గురించి మాట్లాడే ముందు ఎందుకు అనే ప్రశ్న మనం కరెక్ట్ గా అడగాలండి. నిన్న ఏషియన్ మార్కెట్ లో ఏ భయాల వల్ల ఎస్పెషల్లీ సౌత్ కొరియా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ట్రంప్ గారి స్టేట్మెంట్ వల్ల అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. కానీ సడన్ గా ఎందుకు వీటిల్లో రివర్సల్స్ వచ్చాయి? ట్రంప్ గారు ఏమైనా పాజిటివ్ కామెంట్ చేశారా అంటే లేదు. ఈ రీజన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం రిమైనింగ్ విషయాలు చూద్దామండి. ఎందుకంటే మార్కెట్ లో అందరికి కన్ఫ్యూజనే, పెరుగుతాయా తగ్గుతాయా అంటే అంతా ట్రంప్ గారు దయా అంటున్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ట్రంప్ సిచ్యువేషన్ ఏంటి, లేదా మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి టకటకా తెలుసుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సో ఏషియన్ మార్కెట్ లో ఏం జరిగింది అంటే ఏఐ స్టాక్స్ లో రిబౌండ్ అనేది జరిగిందండి. టెక్నాలజీ స్టాక్స్ లో మళ్ళీ బయింగ్ అనేది జరుగుతోంది. అంటే ఒకవేళ సెల్లింగ్ వస్తే ప్యానిక్ అయిపోయి సెల్ చేస్తున్నారు, తిరిగి ఇంకా పెరుగుతుందేమో అనే అనుమానంతో కొంటున్నారు. ఫుల్ క్లారిటీ ఇంకా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లారిటీ లేకపోవడం అనేది మనం జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తోంది. చూడండి, జాగ్రత్తగా ఉండాలనేది ఎంత పెద్ద విషయమో ఇవాళ మన నిఫ్టీ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడదాం. సో శాంసంగ్ సంబంధించి, ఎస్కే హైనిక్ సంబంధించి స్టాక్స్ పెరగడం ఏంటంటే ఓవరాల్ గా ఏషియన్ మార్కెట్లు బాగున్నాయి. ఓకే, ఏషియన్ మార్కెట్ లో అంటే ఈ స్టాక్స్ ఏవో పెరిగింది. మరి అమెరికా మార్కెట్ ఎందుకు పాజిటివ్ గా మారాయి? ట్రంప్ ఏమైనా పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడా అంటే లేదు. ఈ యుఎస్ కి ఇరాన్ కి టెన్షన్స్ ఇంకా అన్రిజాల్వ్డ్ గా ఉన్నాయండి. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. బట్ దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయండి. అయితే మీరు గమనిస్తే మన మార్కెట్లో కాస్త పాజిటివిటీ రావడానికి కారణం ఎఫ్ఐఎస్ రీసెంట్ గా బై చేయడం కూడా స్టార్ట్ చేశారండి. చిప్ స్టాక్స్ లో కొంత బౌన్స్ రావడం, ఏషియన్ మార్కెట్లో పాజిటివ్ గా ఉండడం, మన గిఫ్ట్ నిఫ్టీ దగ్గర నుంచి ఇవాళ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత కూడా కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. దీనివల్ల ఇవాళ నా పోర్ట్ఫోలియో కూడా కాస్త పాజిటివ్ గా ఉందండి. 1.2% వరకు నిన్న పడిన దాంట్లో రికవరీ అయింది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? ఎస్పెషల్లీ ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడు మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, లేదు అంటే పోర్ట్ఫోలియో కాస్త రికవర్ అవుతుంది, సంతోషపడతారా? నెక్స్ట్ మన మార్కెట్ ని హిట్ చేసే విషయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఆయిల్ ప్రైసెస్ గురించి చూడాలండి. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $78 లేదా $80 దాటిపోయేలా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ దాటిపోతుంది కూడా. 3 కన్సిక్యూటివ్ సెషన్స్ గా డాలర్ పెరిగిపోతోంది. యుఎస్ తలక మిలిటరీ యాక్షన్స్, మిడిల్ ఈస్ట్ తలక రిస్క్ ని కంప్లీట్ గా మళ్ళీ నిద్రలేపినట్టు అయిపోయిందండి. ఈ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు తగ్గవు, వడ్డీ రేట్లు తగ్గకపోతే బాండ్ ఈల్డ్స్ ఎలివేటెడ్ గా ఉంటాయి, బాండ్ ఈల్డ్స్ ఎలివేటెడ్ గా ఉంటే డాలర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, డాలర్ స్ట్రాంగ్ గా ఉంటే మన రూపీ వీక్ గా ఉంటుంది, బంగారం తగ్గుతుంది, మార్కెట్లు నష్టపోతుంటాయి. ఇదొక రిపీటెడ్ సైకిల్ కింద మనకి మళ్ళీ 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 వస్తుంది పరిస్థితి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికన్నా ఇండియాకే ఇది ఎక్కువ నష్టం అండి. ఓ పక్క గోల్డ్, ఓ పక్క క్రూడ్, మరో పక్క రూపీ, మరో పక్క ఎఫ్ఐ తలక ఇన్వెస్టర్లు, ఇలాగ అన్ని విధాలుగా మనకి తాళ్లతో కట్టి వెనక్కి లాగుతున్నట్టు అయిపోతుంది మన మార్కెట్ పరిస్థితి. అయినా కూడా ఇవాళ మన మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి. ఇది సంతోషకర విషయం.
కానీ ఇవాళ ప్రైస్ యాక్షన్ గమనించారా అండి? ఈ ఇమేజ్ చూడండి. ఇవాళ మార్కెట్లు అప్రాక్స్ గా 11 గంటల ప్రాంతం నుంచి కాస్త కన్సల్టేషన్లకు అయితే వెళ్ళాయండి. అలా ఉంటూ ఫైనల్ గా ఇంచుమించుగా 2:30 తర్వాత కాస్త క్లియర్ గా సెల్ ఆఫ్ అయితే మనం చూసాం. దీనికి గల కారణాలు ఏంటి? ఆయిల్ పెరిగిపోవడం, యూఎస్ తలక స్టేట్మెంట్లు అవడం, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ అవడం మనం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బట్ ఇదేమైనా పానిక్ సెల్లింగ్ అంటే కాదండి. బట్ నేనైతే స్టిల్ సాటిస్ఫాక్టరీ కాదు. ఇవాళ వచ్చిన మొమెంటం మనకి సస్టైన్ అవ్వలేదంటాను నేనైతే. కాకపోతే ఓన్లీ ఒక మంచి విషయం ఏంటంటే బ్రాడర్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇవాళ నిలబెట్టాయండి. అండ్ ఇదే ఇవాళ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన అతిపెద్ద విషయం, ఎస్పెషల్లీ మార్కెట్లకు సంబంధించి. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంతవరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ మీద ఎవరైతే పెదవి విరిచారో, ఎవరైతే జాగ్రత్తగా ఉండాలన్నారో, లేదు అంటే ఇబ్బందులు తప్పవన్నారో, 1 by 1 ఒక్కొక్కళ్ళు కూడా పరిస్థితులు మారుతున్నాయి అంటూ పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇండియా తలక టైం వచ్చిందనేలాగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్ అయిపోయండి. చాలా స్టాక్స్ కింద పడ్డాయి బాగా. ఎర్నింగ్స్ మనకి కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి చాలా స్టాక్స్ లో. మ్యాక్రో కండిషన్స్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫారిన్ ఓనర్షిప్ అనేది 15 years లో ఉంది. అంటే డొమెస్టిక్ గా మన ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. అంటే ఇక ఫారిన్ ఇన్వెస్టర్లు పెద్దగా సెల్ చేసేస్తారేమో అన్న భయం మార్కెట్ లో ఓవరాల్ గా తగ్గొచ్చు. సో ఫర్దర్ గా రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటుంది అంటూ ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ గురించి చాలా మంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇది మనం పాజిటివ్ గా తీసుకోవాలా అంటే 100% తీసుకోవాలని నేను మాట్లాడతానండి. సో ప్రస్తుతానికి ఎందుకు పరిస్థితి బాగుంటుంది అంటే FY27 తలక ఎర్నింగ్స్ గ్రోత్ అనేది మన జీడిపి పెరుగుతుంది కనుక, క్రెడిట్ గ్రోత్ బాగుంటుంది కనుక, కన్జంప్షన్ పెరుగుతుంది కనుక, కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కనుక ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉండడంతో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుంటాయండి. సో అప్గ్రేడ్స్ అనేవి ఫర్దర్ గా ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే ఆయిల్ ప్రైసెస్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగాయండి. కానీ మన గవర్నమెంట్ వాటిని బాగానే మోడరేట్ చేసింది. గోల్డ్ ఇంపోర్ట్స్ ని చాలా వరకు తగ్గించడానికి కష్టమైన ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందరికీ కూడా గోల్డ్ కొనద్దు సంవత్సరం వరకు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎఫ్పిఎస్ తలక అవుట్ ఫ్లోస్ కొంతవరకు ఈజ్ అయ్యాయి. ఆర్బీఐ తలక రిజర్వ్స్ కాస్త స్ట్రాంగ్ గానే మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ కూడా FY27 కి ఫర్దర్ హెడ్ విండ్స్ వచ్చినా మన గవర్నమెంట్ తట్టుకోగలదు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే ఇలా ఉండడం వల్ల ఓ పక్క ఆర్బీఐ అవ్వచ్చు, గోల్డ్ సంబంధించి, ఆయిల్ సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు అవ్వచ్చు, మరో పక్క ఎకానమీకి సంబంధించి అంటే జీడిపి, క్రెడిట్, కన్సంప్షన్, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతానికి బాగుండడంతో ఇవన్నీ వేటికి సింబల్ అంటే ఖచ్చితంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద మాక్సిమం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయం. సో వాల్యుయేషన్స్ కాస్త అట్రాక్టివ్ గా, రీజనబుల్ గా ఉన్న కంపెనీస్ లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఖచ్చితంగా చూడొచ్చు అనడానికి ఇవాళ ఒక పెద్ద మనిషి చెప్పారండి, ప్రశాంత్ జైన్. మీరు తెలిసే ఉంటుంది మార్కెట్లో ఈయన మాటలు చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటారండి. మిడ్ క్యాప్స్ కానీ, లేదు అంటే స్మాల్ క్యాప్స్ కానీ, ఓవరాల్ గా లార్జ్ క్యాప్స్ సహా అన్ని కూడా కొంతవరకు అట్రాక్టివ్ గా మారుతున్నాయి అంటూ అబాకస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నియర్లీ 59% ఆఫ్ ద కంపెనీస్ మోర్ దాన్ 20% కరెక్టే కూర్చున్నాయి ఇప్పుడు. అది కూడా ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నా కూడా ఇలాంటి స్టాక్స్ లో ఇంకా మంచి గ్రోత్ చూస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారండి. సో ఇది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లకి చాలా పాజిటివ్ విషయం. మార్కెట్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటుందండి. ఇలాగా మరొక 2-3 కామెంట్స్ వరుసగా వచ్చాయనుకోండి, మార్కెట్ లో సెంటిమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, SBI మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి చాలా బజ్ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్తున్న కొన్ని విషయాలు మాత్రం నిజంగా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇదంతా జరుగుతుందా అనేలాగా మాటలైతే వినిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే 5.5 million కస్టమర్ బేస్ ఉన్న SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఓవరాల్ గా టార్గెట్ చేయాల్సిన కస్టమర్ బేస్ 530 million అయితే ఉందట. కంప్లీట్ గా SBI కస్టమర్లు అందరినీ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా చేస్తామంటున్నారు. 99% కన్వర్ట్ అయితే మాత్రం నిజంగా SBI మ్యూచువల్ ఫండ్ ప్రపంచంలో అతిపెద్ద అవుతుందేమో. బట్ ఇదంతా జరుగుతుందా, ఎలా జరుగుతుందంటే యూనివర్సల్ కేవైసీ చేస్తారట, యోనోలో ఇంటిగ్రేట్ చేస్తారట, ఫిజికల్ బ్రాంచెస్ పెడతారట, డిజిటల్ ఆన్బోర్డింగ్ చేస్తారట. ఇప్పటికే మంత్లీ SIP బుక్ మనకి ఇండియాలో 4,900 కోట్లు దాటుతుందండి. ఇప్పుడు SBI కనుక ఇలాగ వాళ్ళ కస్టమర్ని కంప్లీట్ గా సిప్ కింద కన్వర్ట్ చేసింది అనుకోండి, అఫ్ కోర్స్ ఇవి జరిగే పనులు కాదు. బట్ మార్కెట్ లో సెంటిమెంట్ ని ఖచ్చితంగా మనకి కొంత లిఫ్ట్ చేసే విషయాలండి ఇవన్నీ కూడా. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ లో కొంతవరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో, లేదు అంటే వాటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో వస్తున్న న్యూస్, జరుగుతున్న విషయాలన్నీ కూడా మనకి పాజిటివ్ గా మారుతున్నాయండి. ఇది చాలా మంచి విషయం. సో ఇంతవరకు గుడ్ న్యూస్ విన్నారు కనుక ఇప్పుడు అసలైన విషయాలు మాట్లాడుకుందామండి. ఆయిల్ మనకి $80 దాటిపోతుందా అంటే ఎస్ అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడట, ఖచ్చితంగా ఫర్దర్ గా మళ్ళీ స్ట్రైక్స్ ఉంటాయి అని. ఇరాన్ తాలూకా ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామనేలాగా
షిప్పింగ్ రిస్క్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఇంక్రీజ్ అయిపోతుందంటూ ఆయిల్ ప్రైసెస్ ని విపరీతంగా పెంచుతున్నారండి. మీరు గమనిస్తే యుద్ధం జరిగినంత మాత్రాన లేదు అటాక్స్ చేసినంత మాత్రాన స్టాకులు పడిపోలేదు. ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్స్ వస్తున్న కారణంగా మార్కెట్లు పడిపోతున్నాయండి. సెంటిమెంట్ వల్ల దెబ్బతింటుంది మార్కెట్. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఆయిల్ మీద బాగా డిపెండ్ అయ్యాం కనుక ట్రంప్ స్టేట్మెంట్స్ కి మన మార్కెట్లు కాస్త ఎక్కువే రియాక్ట్ అవుతున్నాయి, తప్పదు మరి. ఇక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫెడ్ అండి. మనకి ఫెడ్ కి న్యూ చైర్మన్ వచ్చారు కదా, కెవిన్ వార్ష్ గారు ఫర్దర్ గా మార్కెట్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ని చేంజ్ చేసేలాగా ఫర్దర్ గా మినిట్స్ లో ఏం మాట్లాడతారో భయంగా ఉంది. అతను ఎంత అగ్రెసివ్ గా మాట్లాడతారు, లేదు అంటే న్యూ లీడర్షిప్ ఏ విధంగా సిచ్యుయేషన్ ట్యాకిల్ చేస్తుంది, ఆ డీటెయిల్డ్ పాలసీ డిస్కషన్ ఫస్ట్ టైం ఈయన ఎలా మాట్లాడతారనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తుందండి. అయితే ఇప్పటికే ఒక విషయం చాలా క్లియర్ చేశాడు ఆయన. ఏంటి అంటే స్టిల్ వర్రింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అని. ఇన్ఫ్లేషన్ ప్రధాన లక్ష్యమని, దాని 2 కన్నా కింద తీసుకురావాలని, లేదంటే పరిస్థితులు బాగుండవని, దీనికోసం ఏమైనా సరే వడ్డీ రేట్లు ఎలివేటెడ్ గానే ఉంచుతాం, కావాలంటే పెంచుతామని కూడా చెప్పారు. సో మొత్తంగా ఏంటంటే ఈయన కొత్తగా వచ్చారు కనుక ఈయన మాటలకైతే మార్కెట్ ఇప్పుడు భయపడుతోంది. బట్ ఇంటర్నల్ గా వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తాయా, లేదంటే డిస్కషన్స్ లో ఎవరు ఇటుపక్క ఓటు వేస్తారు, ఫ్యూచర్ రేట్ పాత్ ఏ విధంగా ఉంటుందని గైడెన్స్ ఇస్తారు, ఇలాంటి వాటి కోసం మార్కెట్ అయితే చాలా సీరియస్ గా వెయిట్ చేస్తుందండి. ఇక మన మార్కెట్లకు సంబంధించి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కి సంబంధించి ఎంత పాజిటివ్ ఉందో, గ్లోబల్ మార్కెట్లకు సంబంధించి ఏఐకి సంబంధించి అంత పెద్ద వార్నింగ్ ఉంది. తైవాన్ తాలూకా సెంట్రల్ బ్యాంక్ స్వయంగా ఏఐ బూమ్ మే బికమ్ ఏ బబుల్ అని ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. ఓ పక్క ఏఐ గ్రోత్ చూస్తున్నా తైవానే స్వయంగా ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు చేస్తోంది? తైవాన్ తాలూకా గవర్నర్ ఈ ఏఐకి సంబంధించి డిమాండ్ చాలా రియల్ అని, కాకపోతే ర్యాపిడ్ కార్పొరేట్ బారోయింగ్ అనేది విపరీతంగా పెరుగుతుందని, స్పెక్యులేటివ్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువైపోతుందని, దీనివల్ల భవిష్యత్తులో వచ్చే ఏ చిన్న పాలసీ మేకైనా ఖచ్చితంగా దెబ్బతీసేస్తుందని, అందువల్ల ఇప్పటికే బాగా పెరిగిన కంపెనీలు ఫర్దర్ గా ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్స్పాండ్ అయిపోతున్నాయని, ఇది ఫర్దర్ గా బబుల్ గా మారే అవకాశం ఉందా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారండి. అయితే ఇప్పుడు తైవాన్ చేసిన స్టేట్మెంట్ గ్లోబల్ గా మార్కెట్లు నెగిటివ్ చేసేస్తుందా అంటే చేయదు. బట్ తైవాన్ అనేది గ్లోబల్ ఏఐ తాలూకా భూమిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే ఉందండి. చిప్ ప్రొడక్షన్ లో ఎన్విడియాకి, యాపిల్ కి, మోస్ట్ గ్లోబల్ ఏఐ కంపెనీస్ అన్నిటికీ కూడా TSMC వాళ్ళు సప్లై చేస్తారు. ఎక్కడైనా స్లో డౌన్ వచ్చింది అంటే గ్లోబల్ సెమీ కండక్టర్ సైకిలే దెబ్బతినేస్తుందండి. సో అందువల్ల డిమాండ్ అయితే నిజంగా ఉంది, ఫేక్ అయితే కాదు. కానీ ఎక్సెసివ్ లెవరేజ్ అలాగే హయ్యర్ వాల్యుయేషన్స్ మార్కెట్ని కలవరపెడుతున్నాయి. అంటే కమింగ్ డేస్ లో ఖచ్చితంగా స్టాక్ ప్రైసుల్లో కరెక్షన్స్ మనం చూస్తామండి. ఏ విషయంలో ఇది డౌట్ లేని విషయం. గెట్ రెడీ ఫర్ దట్. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేస్తూ, లేదు అంటే మరి కాస్త భయాలను పెంచడానికి ఎప్పుడులాగే మైకేల్ బుర్రే మళ్ళీ వాళ్ళ తలక పొజిషన్స్ ని పెంచుకుంటూ పోతున్నారండి. బేరిష్ బెట్స్ ని సెమీ కండక్టర్స్ తలక ETFs మీద, టెస్లా మీద, ఎన్విడియా మీద, అప్లైడ్ మెటీరియల్స్ మీద ఆల్మోస్ట్ మార్చ్ 2027 వరకు కూడా రోల్డ్ పొజిషన్స్ అయితే ఈయన మెయింటైన్ చేస్తున్నాడట. అయితే ఈయన ఎందుకు ఇంత బేరిష్ గా ఉన్నాడంటే ఈయన ఎప్పటి నుంచో మాట చెప్తున్నాడండి, సెమీ కండక్టర్ వాల్యుయేషన్స్ అనేవి ఒక బబుల్ కండిషన్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయని. ఏ ఆప్టిమిజం నిజమైనప్పటికీ కూడా స్టాక్స్ బియాండ్ హిస్టారికల్ యావరేజ్ పెరిగిపోయాయని, ప్రస్తుతం ఉన్న ప్రైసింగ్ అనేది అసలు ఫ్యూచర్ లో ఫర్దర్ గా కోపప్ చేయలేరని, ఇది ఖచ్చితంగా ఎంతో కొంత బబుల్ బర్స్ట్ అవడానికి అవకాశం ఉందని ఈయన ప్రధానంగా చేస్తున్న విషయం. అయితే 2008లో హౌసింగ్ క్రాష్ ని ప్రిడిక్ట్ చేయడం ఒక విషయం పక్కన పెడితే చాలా విషయాలు ఈయన ఫెయిల్ అయ్యాడండి. బట్ స్టిల్ మార్కెట్ లో భయాలు వచ్చినప్పుడు మాత్రం ఈయన పేరు గుర్తెచ్చుకుని మరి కాస్త భయాలు అయితే పెరగడానికి మార్కెట్ లో దోహదపడిపోతున్నారు. అయితే మనకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదే టైంలో సీజ్ ఫైర్ కొలాప్స్ అయిపోవడం, ట్రంప్ సడన్ గా ఆయన టోన్ మార్చుకుని అగ్రెసివ్ గా మారిపోయారు. జనరల్ గా ట్రంప్ కామెంట్స్ చేస్తారండి, బట్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ హద్దు దాటిపోయి పూర్తిగా. ఎందుకు అంటే ఇరాన్ అటాక్స్ చేస్తున్న విధానం, అటాక్స్ చేస్తున్న షిప్స్ ఇవన్నీ కూడా సీజ్ ఫైర్ కి వ్యతిరేకమని టోటల్ గా ట్రంప్ పూర్తిగా కన్విన్స్ అయిపోయాడట. ఇక ఇరాన్ అయితే ఇక వేస్ట్ వీళ్ళతో మాట్లాడడం, నెగోషియేషన్స్ అనేవి ఇక జరిగినా వీళ్ళు మాట వినరు అని. ఎంతలాగంటే ఇక విసిగెత్తిపోయి ఒక లీడర్షిప్ ఒక సిక్ లీడర్షిప్ అని, ఇక వీళ్ళతో నెగోషియేషన్ చేయడమే నాకు ఇష్టం లేదంటూ ఎఫెక్టివ్ గా సీజ్ ఫైర్ ఇక్కడతో ఓవర్ చేసేస్తున్నాము, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది, మాకు వద్దంటూ ఈయన స్టేట్మెంట్ చేశారు. సో స్ట్రాటజిక్ గా యుఎస్ రెజ్యూమ్స్ చేసేది స్ట్రైక్స్ ని. మిలిటరీ ఎస్కలేషన్ ఫర్దర్ గా పెరిగిపోతుంది. నెగోషియేషన్స్ అన్ని మళ్ళీ పోయాయి. డిప్లొమసీ నుంచి షిప్పింగ్ లైన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ 2 దేశాలు రెడీ అయిపోతున్నాయి. దీనికోసం అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, రైల్వే బ్రిడ్జెస్ ని, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, మిసైల్ పొజిషన్స్ ని, కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్ ని దొరికిన దానల్లా పేల్చిపారేస్తున్నారు అమెరికా వాళ్ళు.
మీరు ఒక అటాక్ చేస్తే మేము దానికి 20 రెట్లు అటాక్ చేస్తామని, ఇంతకు ముందులాగా మీరు చేసిన దానికి రెస్పాన్స్ అయితే కాదని, పూర్తిగా డిస్ట్రక్టివ్ గా మేము రెస్పాండ్ అవుతామని ట్రంప్ పబ్లిక్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అయితే ఈ రైల్వే బ్రిడ్జెస్ అటాక్ చేయడం ఏంటంటే ఇరాన్ ఒక ఆ పావుగా వాడుతుందండి. ఇవి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, వీటిని ఎలా డ్యామేజ్ చేస్తారని, ఇది ఖచ్చితంగా మిలిటరీ క్రైమ్ అని లేదంటే వార్ క్రైమ్ అని విరుచుకుపడుతుంది. మళ్ళీ అక్కడతో ఊరుకుందా, సూసైడ్ డ్రోన్స్ ను వాడుతుంది, ప్యాట్రియట్ మిసైల్ సిస్టమ్స్ ని టార్గెట్ చేస్తుంది అమెరికావి. యుఎస్ లింక్డ్ బేసెస్ కువైట్, బెహ్రాన్, ఖతారు దొరికిన ఘాటుకల్లా వీళ్ళు కూడా అటాక్ చేసేస్తున్నారు ఎంతో కొంత. ప్రాబ్లం ఏంటంటే ఈ వీటిల్లో అమెరికా దూరంగా ప్రశాంతంగా ఉందండి. బట్ గల్ఫ్ కంట్రీస్ ఎక్కడైతే మనకు ఆయిల్ బాగా వస్తుందో ఆ ప్రాంతాలన్నీ ఎంటైర్ గల్ఫ్ రీజియన్ ఇప్పుడు మళ్ళీ సతమతం అవుతుంది, అనిశ్చితి నెలకొంటుంది. ఇది మన ఇండియాకి కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఏంటంటే అమెరికా దగ్గర నుంచి రావాల్సిన అతిపెద్ద స్టేట్మెంట్ వచ్చిందండి. రిటాలియేషన్ కాదు, ఖచ్చితంగా ప్రొలాంగ్డ్ అటాక్స్ కోసం మేము ప్రిపేర్ అవుతున్నాం అనేలాగా అమెరికా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. మ్యారిటైమ్ ని, ట్రేడ్ రూట్స్ ని, షిప్పింగ్ లైన్స్ ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఫర్దర్ గా మేము అటాక్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ అమెరికా దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయండి. అండ్ ఇదే టైంలో ట్రంప్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది కంటిన్యూ అవుతుంది. ఇంకా రీసెంట్ గా మేము చేసిన అటాక్స్ తర్వాత ఇరాన్ మాతో డీల్ కావాలని మా దగ్గరకు వస్తుందని, లేదు అంటే ఇరాన్ కి #1 టార్గెట్ నా ప్రాణమే అని, ఇలాగా పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే కంటిన్యూస్ గా చేస్తున్నారండి. ఇవన్నీ కూడా మార్కెట్ లో ఏంటంటే ఒక రకమైన అనిశ్చితిని తీసుకొస్తాయి కంపల్సరీగా. సో ప్రస్తుతానికి మార్కెట్లు అయితే కొంతవరకు స్టేబుల్ గా ఉన్నాయి కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇన్స్టెబిలిటీ అయితే మాత్రం మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది, ఇది మనం తీసిపారేలనే విషయం. ఇక ఇప్పుడు మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఇవేవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితంగా మంచి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న అప్డేట్స్ అండి. ఫస్ట్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. ఢిల్లీ హైకోర్టు నుండి వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కి సపోర్టివ్ గా రూలింగ్ అయితే పాస్ అయిందండి. దీంట్లో భాగంగా దగ్గరగా 950 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పే అవుట్ రవ్వ ఆయిల్ ఫీల్డ్ కాంట్రాక్ట్ సంబంధించి వీళ్ళకి రావడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 950 కోట్ల వరకు క్యాష్ అనేది వీళ్ళ బుక్స్ లో కనిపించడానికి అవకాశం ఉందండి. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. బట్ రెవెన్యూస్ పరంగా ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ అయితే లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చాయిస్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 8% దగ్గరగా క్లోజ్ అయిందండి పాజిటివ్ గా. కారణం ఏంటి అంటే ఈ కంపెనీ తలక బ్రోకింగ్ ఆర్మ్ చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ వాళ్ళ దగ్గరికి 900 కోట్లతో సౌత్ కొరియా వాళ్ళ NH ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్ వాళ్ళైతే రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా వీళ్ళ తలక ఎక్స్పాన్షన్ కోసం, టెక్నాలజీ అప్గ్రేడ్స్ కోసం, కస్టమర్ అక్విజిషన్స్ కోసం పెట్టుబడులు అయితే పెడుతున్నారట. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం 197 పేటిఎం గురించి మాట్లాడుకోవాలండి. పేటిఎం తలక సబ్సిడరీ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ వ్యాలెట్ లైసెన్స్ కోసం అయితే ఆర్బీఐ దగ్గర అప్లై చేసిందని తెలుస్తుందండి. ఒకవేళ ఇది కనుక అప్రూవల్ అయితే ఫర్దర్ గా ప్రీపెయిడ్ పేమెంట్ సర్వీసెస్ ని వీళ్ళు మళ్ళీ సర్వీసెస్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ అయితే ఇవాళ ప్రస్తుతానికి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఫర్దర్ గా మరింత మొమెంటం ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. అపోలో మైక్రో సిస్టమ్స్ తలక రీసెంట్ గా వస్తున్న న్యూస్ ఒకటి మార్కెట్ లో బాగా హల్చల్ అవుతుంది. వీళ్ళు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ని ఆల్మోస్ట్ 2500 కోట్లతో ఎక్వైర్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తుందండి. మామూలుగా అయితే ఇలాంటి న్యూస్లు పాజిటివ్ విషయాలే. కాకపోతే ఇప్పుడు అపోలో మైక్రో సిస్టమ్స్ బాగా పెరిగింది కనుక ఈ టైంలో ఇప్పుడు అవసరమా, ఎగ్జిస్టింగ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా అంటూ, లేదంటే రకరకాలుగా మాటలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అక్విజిషన్ జరిగినా జరగకపోయినా కంపెనీ దగ్గర కోర్ బిజినెస్ కనుక మనకి స్ట్రాంగ్ గా ఉండగలిగితే, స్ట్రాంగ్ గా వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే స్టాక్ ప్రైస్ లో మళ్ళీ మనం రికవరీ చూస్తామండి. రీసెంట్ గా కొంత డిస్టర్బెన్స్ అయితే మనం చూసాం స్టాక్ ప్రైస్ లో. కన్సోలిడేషన్ అయితే అవుతుంది, మీ డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే తెలుస్తుందండి. ఈ బ్రేక్అవుట్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్, గమనించండి. నెక్స్ట్ మనం ఇన్సులేషన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది నా పోర్ట్ఫోలియో స్టాక్. ఇవాళ 9% అబోవ్ మనకు పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళకి 550 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఎన్టీపీసీ రెన్యూవల్ ఎనర్జీ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఫోటోవాల్టిక్ మాడ్యూల్స్ అయితే వీళ్ళు సప్లై చేయాల్సింది అయితే ఉంటుందండి. సో ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎటర్నల్ జొమాటో గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్ గా ఇది నిన్నటి న్యూస్. జొమాటో వాళ్ళకి MSCI స్టాండర్డ్ ఇండెక్స్ లో వీళ్ళ వెయిటేజ్ పెరుగుతుందంటూ, దీనివల్ల ఫర్దర్ గా ఇన్ఫ్లోస్ అనేవి ఈ కంపెనీలో పెరుగుతాయంటూ న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ఉందండి.
బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ లో కొంత స్లో డౌన్ మనం చూస్తున్నాం. వచ్చే రిజల్ట్స్ లో కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చే కామెంటరీ మనం చాలా సీరియస్ గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మంచి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలండి. నిజం చెప్తున్నా, ఇలాంటి స్టాక్స్ లో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే గుండెల్లో దమ్ము ఉండాలండి. ఈ కంపెనీ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఓరి నాయనో ఇదేంటి ఇలా పెరిగిపోయింది అనిపిస్తుంది. అండ్ అసలైన పాయింట్ ఏంటి అంటే ఇక్కడి నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందంటూ ఈక్విటీస్ క్యాపిటల్ వాళ్ళు దీని మీద కవరేజ్ అయితే ఇనిషియేట్ చేస్తున్నారు. అక్యుములేట్ రేటింగ్ ఇస్తున్నారండి. 40% మార్కెట్ షేర్ తో టీపీ ప్లస్ బ్రాండ్ తో ROCE ఫర్దర్ గా FY28 కల్లా 41% అబోవ్ ఉంటుందని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్స్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రీమియం వాల్యుయేషన్స్ లో అయితే ఉందండి. బట్ స్టాక్ తాలూకా గ్రోత్ పొటెన్షియల్ చూస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ హైగా ఉంది. అందువల్ల ఏంటి అంటే నీజర్క్ రియాక్షన్స్ మనం చూస్తామండి. సో అందువల్ల ఎవరైనా ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా లేదా కొందాం అనుకున్నా స్టాప్ లాస్ అనే పదాన్ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిన స్టాక్ ఇది. నెక్స్ట్ మనం అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకోవాలండి. ఇండియన్ గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీని లిథియం అయాన్ బ్యాటరీస్ తాలూకా మ్యానుఫ్యాక్చరర్స్ మీద అప్ టు 2029 వరకు తీసేయడం అయితే జరిగిందండి. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అమర్ రాజా అవ్వచ్చు, లేదు లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేస్తున్న ఏ కంపెనీకైనా ఇది పాజిటివ్ న్యూస్ గా మారబోతుందండి. రిలయన్స్ వాళ్ళైతే 10 గిగావాట్ బ్యాటరీ ఫ్యాక్టరీని జామ్నగర్ లో స్టార్ట్ చేశారు కదా, ఇది రిలయన్స్ వాళ్ళకి పాజిటివ్ విషయం. అలాగే అమర్ రాజా వాళ్ళు కూడా 16 గిగావాట్ ఫెసిలిటీని తెలంగాణలో స్టార్ట్ చేశారండి, ఇది వీళ్ళకి కూడా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం సిర్మా ఎస్జిఎస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇదొకటే కాదు, యాంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ టెక్నాలజీస్, ఇలాగ అన్ని స్టాక్స్ ఇవాళ మనకి చాలా బాగా పెరిగాయండి. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కస్టమ్ డ్యూటీని ఎగ్జంప్షన్ చేస్తున్నారండి. ఎవరైతే ఈ డిస్ప్లే అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళందరికీ టిల్ 2029 వరకు ఈ రూల్ అయితే వర్తిస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వీళ్ళ తలక ఎర్నింగ్స్ కి దోహదపడుతుందండి పెరగడానికి. నెక్స్ట్ మనం డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గానే మనందరం మాట్లాడుకున్నాం, గుర్తుందా అండి? సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ తయారు చేయడంలో ఇండియాలో ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్, నాట్కో ఫార్మా ముందంజలో ఉన్నాయి ఇనీషియల్ గానీ. ఇప్పుడు వీళ్ళకి ఒక ఇబ్బంది అయితే వచ్చిందండి. ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే ఒక API అండ్ దానికి సంబంధించిన ఒక ఇష్యూ వల్ల కంప్లీట్ గా డిలేస్ అయితే జరుగుతున్నాయట. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 2 రోజులుగా నేను చెప్తూనే వస్తున్నానండి, గమనించారా? మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల బిజినెస్ బాగున్న ఈ స్టాక్ ను పడగొట్టేశారని, రెండో రోజు ఒక బ్రోకరేజ్ సంస్థ దీని గురించి పాజిటివ్ గా మాట్లాడడం వల్ల పెరిగిందని, మనం ఏ విషయం అయితే మాట్లాడుకున్నామో ఆ బిజినెస్ గ్రోత్ కనిపిస్తుండడం పాజిటివ్ విషయమే కనుక దీంట్లో గ్రోత్ కంపల్సరీగా చూస్తామని మాట్లాడుకున్నాం. ఇవాళ 18% వరకు పెరగడం జరిగిందండి. మొత్తానికి ఏంటంటే మంచి బిజినెస్ ఉన్న బాగా దెబ్బతిన్న స్టాక్స్ లో కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా ఒకటి ఉంటుందండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ జ్యువెలరీస్ రీసెంట్ గా వీళ్ళు చూపించిన గ్రోత్ ని మెయింటైన్ చేస్తే మాత్రం స్టాక్ లో రికవరీ అనేది గ్యారంటీగా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు జరిగిపోతుంది, ఎన్ని రోజుల్లో జరిగిపోతుంది అనేది ఎవరని చెప్పలేం. దీన్ని ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 10% దగ్గరగా పెరుగుతుండడం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రమోటర్లు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. అయితే డీల్ కన్ఫర్మేషన్ అయిపోయిందా అంటే ఇప్పటికైతే ఏమీ లేదండి. ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, డిస్కషన్స్ జరుగుతున్న న్యూస్ మాత్రమే ఉంది. సో ఇలాగా ఫుల్ క్లారిటీ లేకుండా స్టాక్స్ ఇలా పెరిగిపోవడం కరెక్ట్ అయితే కాదు. ఇలాంటి సందర్భాల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు ప్రమోటర్లు లేదు అలాంటిది లేదని చెప్పారనుకోండి, లేదు దీంట్లో డిలే ఉంటుందని చెప్పారనుకోండి, అట్లీస్ట్ లేదు కన్ఫర్మ్ చేయకపోయినా ఎలాగైనా కూడా స్టాక్ లో మళ్ళీ కరెక్షన్ అయితే మనం చూస్తాం. నెక్స్ట్ మనం హెక్సావేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఏఐకి సంబంధించి హెక్సావేర్ టెక్నాలజీస్ రీసెంట్ టైమ్స్ లో బాగా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. వీళ్ళు కొత్తగా ఒక చీఫ్ ప్లాట్ఫామ్ ఆఫీసర్ అయితే అనౌన్స్ చేశారండి. ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఏఐకి సంబంధించి ఆల్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఒక యూనిఫై చేయడానికి అయితే తీసుకొస్తున్నారట. ఏ పైలట్స్ లోంచి కంప్లీట్ గా లార్జ్ స్కేల్ డెప్లాయ్మెంట్ లకైతే వీళ్ళు అడుగు పెట్టబోతున్నారండి. ఇది ఏమైనా ఇంపార్టెంట్ విషయమా అంటే ఒక కంపెనీ వైడ్ స్ట్రాటజీ కింద ఏ అయితే వీళ్ళ దాంట్లో పనిచేస్తుంది. అంటే ఐసోలేటెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదండి, ఎంటైర్ కంపెనీ మొత్తం ఏఐకి సంబంధించి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ ఈ కంపెనీలో. ఖచ్చితంగా దీన్ని మనం ట్రాక్ చేయాలి. మీరు గమనిస్తే గడిచిన ఫిబ్రవరి నుంచి కంటిన్యూస్ గా హై వాల్యూమ్స్ తో అక్యుములేషన్ జరుగుతూనే ఉందండి ఈ స్టాక్ లో.
ఒక్కసారి కన్నేసి ఉంచండి. ఇక నెక్స్ట్ మనం యాథర్ ఎనర్జీ. ఇది ఒక పెద్ద గ్రోత్ స్టాక్ కింద మారబోతుందండి. ఈవీ కంపెనీస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు 15 గ్రోత్ స్టాక్స్ పంపిస్తామన్న దాంట్లో ఈ స్టాక్ ఉంది. అండ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పానండి, ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్ అని కూడా ఇది. ఇప్పుడు నోమురా వాళ్ళు ఈ కంపెనీకి మంచి టార్గెట్లు కూడా ఇస్తున్నారండి. ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో 6.5% గ్రోత్ ఉంది. ఇది నియర్లీ 19% ఆఫ్ ద FY30కి తీసుకొస్తారట. అఫోర్డబుల్ స్కూటర్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు తీసుకొస్తున్నారండి. హయ్యర్ వాల్యూమ్స్ నమోదు చేస్తున్నారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది FY29 కల్లా బ్రేక్ ఈవెన్ కి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండియాలో ఈవీ అడాప్షన్ అనేది నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ కి అయితే రాబోతుందని, ఇప్పుడున్న ఆయిల్ ప్రైసెస్ సంబంధించి క్రైసిస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల చాలా మంది ఈవీకి మొగ్గు చూపుతారని, ఎస్పెషల్లీ ఇండియాలో టూ వీలర్ సెగ్మెంట్ లో చాలా ఎక్కువ గ్రోత్ అనేది ఈవీ సెగ్మెంట్ లో నమోదవుతుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈవీ పెనట్రేషన్ అనేది ఇండియాలో ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కి రీచ్ అయింది అంటున్నారు. అంటే ఈ పాయింట్ నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎక్స్పెక్ట్ అవుతుంది అన్నప్పుడే ఇలాంటి పదాలు వాడతారండి. సో ఇప్పుడు చెప్పండి, గడిచిన సంవత్సరంగా యాథర్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుతున్నామా? ఓలా వద్దు అని చెప్పినప్పుడల్లా యాథర్ ఒక ఆల్టర్నేట్ అని మనం మాట్లాడుతున్నామా? ఈ సంవత్సరంలోనే కాదండి, ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఓలా ఐపీఓతో కంపేర్ చేస్తే యాథర్ ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కంపెనీ గురించి మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. స్టాక్ పెరుగుతూనే ఉంది అండ్ ఇక్కడి నుంచి ఇంకా గ్రోత్ ఉంటుందనేలాగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి. ఈ కారణంగా ఈ స్టాక్ ని మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి ఫర్దర్ గా. ఇక ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ నేనైతే సాటిస్ఫాక్టరీ కాదండి. కాకపోతే ఓన్లీ విషయం ఏంటి అంటే మార్కెట్ లో ఓపెనింగ్ లెవెల్ కన్నా క్లోజింగ్ అనేది మీద ఉంది కనుక పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇక డైలీ చార్ట్ చూసినా కూడా మనకి క్లియర్ గా ఒక ఇన్సైడ్ బార్ అయితే ఫామ్ అయిందండి. బట్ నిన్న వచ్చిన మదర్ క్యాండిల్ దగ్గర రేంజ్ చాలా పెద్దది. ఈ రేంజ్ ఎస్పెషల్లీ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి అంటే ఇంచుమించుగా 24,200 మీదకైతే మార్కెట్లు వెళ్ళాలి. అంతవరకు కూడా మనం పెద్దగా మాట్లాడడానికి అవకాశం లేదండి. బట్ రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏది అంటే కింద కనిపిస్తున్న ఒక సపోర్ట్ లెవెల్ అండి. అంటే నిన్నటి ట్రేడింగ్ సెషన్ తాలూకా లో 23,800 అనేది మనకి మేజర్ సపోర్ట్ కింద అయితే వర్కౌట్ అవుతుందండి. ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అయింది అంటే ఫర్దర్ గా కొంత ఇబ్బంది అయితే మన పోర్ట్ఫోలియోస్ లోని మార్కెట్ లో కూడా చూస్తాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ లెవెల్ సస్టైన్ అవ్వాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.